ఈరోజు మనం అటుకులతో ఉప్మా ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక బౌల్లో కొంచెం వాటర్ తీసుకుని వాటిని బాయిల్ చేయండి. మరీ ఎక్కువ వేడి అవసరం లేదు, కొంచెం వేడయ్యే వరకు వేడి చేయండి. అందులో అటుకులు యాడ్ చేసేయండి. జస్ట్ హాఫ్ మినిట్ చాలు. ఊరికే జస్ట్ అలా వేసి అలా స్ట్రెయిన్ చేసేయడమే. అటుకులు చాలా మెత్తగా ఉంటాయి కాబట్టి ఈజీగా ఉడికిపోతాయి. సో ఇలా స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకోండి. ఆయిల్ యాడ్ చేసుకుని పోపు దినుసులన్నీ యాడ్ చేసుకోండి. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు. ఆనియన్ అండ్ మిర్చి కూడా చిన్నగా కట్ చేసుకోండి. కట్ చేసి బాగా ఫ్రై అవనివ్వండి. కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. సో ఆనియన్ మొత్తం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసేయండి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అటుకులను యాడ్ చేసేయండి ఇందులోకి. అది కొంచెం ముద్దగా అవుతుంది. సో ఇలా కొంచెం ఒకసారి మెదిపితే సెట్ అయిపోతుంది అంతా. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని మొత్తం ఒకసారి మిక్స్ చేసేయండి. సో మన అటుకులు ఉప్మా రెడీ అయిపోయింది. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. డైట్లో ఉన్న వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది. చాలా లైట్గా ఉంటుంది ఇది తిన్నా కూడా. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో దట్ మా అప్డేట్స్ అన్నీ వస్తూ ఉంటాయి.